హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈ వీడియోలో నేను కొంచెం పర్సనల్ విషయాలు మాట్లాడతాను. అంటే ఈ హెల్త్ జర్నీలో, అంటే ఈ హెల్త్కి సంబంధించిన రీసెర్చ్లో అండ్ అనేక కొత్త కొత్త సొల్యూషన్స్ కనిపెట్టడంలో, అనేక జబ్బులకు అనేక కొత్త 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 సొల్యూషన్స్ కనిపెట్టడంలో నా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏవేంటి ఎక్స్పీరియన్సెస్ నేను ఫేస్ చేశాను, అండ్ అట్ ద మూమెంట్ ఎక్కడున్నాను, కరెంట్లీ నేను ఏ విధమైన ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అయితే ఈ వీడియో డెఫినెట్లీ కొంచెం డల్గా, స్లోగా, అన్ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. సో ఎవరైనా ఇలాంటి విషయాలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇక్కడితో ఆపేసేయండి, ఈ వీడియో కంటిన్యూ చేయకండి. ఎందుకంటే ఇది నేను ప్లాన్ చేసుకోలేదు, అంటే ఏం మాట్లాడదాం అని ఏమీ ప్లాన్ చేసుకోలేదు. జస్ట్ ఈరోజు కొంచెం క్యాజువల్గా మాట్లాడేస్తున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఫాలో అవ్వండి, వీడియో చూడండి. ఓకే, సో బేసికల్లీ నేను అంటే పుట్టింది చెప్పాలంటే హైదరాబాద్లో, 7 years దాకా ఉన్నది హైదరాబాద్లో. బట్ 7 years పోయాక ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మా పేరెంట్స్కి నేను కాకినాడకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సో అక్కడ నా ఎడ్యుకేషన్ నడిచింది. నేను 10th class ఆ టైంలో ఉన్నప్పుడు నాకు చాలా ఎక్కువగా నత్తి ఉండేది. నత్తి అన్నామంటే అంటే నత్తి అది కాదు. ఎలా అంటే మాటలు స్పష్టంగా ఉండేవి కాదు. ఆ సమస్య ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ కూడా నేను కొంచెం కష్టపడి మాట్లాడాలి. నేను ఇప్పటికీ కూడా మైండ్లో చాలాసార్లు ఆలోచించుకోవాలి. ఈ పదం నేను పలికితే ఇది సరిగ్గా అర్థం కాదు, కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ పదం ఏంటి, అది చూసుకుని, అది ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీషు, తెలుగులో ఈజీగా ఉంటే తెలుగు, అంత మైండ్లోనే మ్యానిపులేషన్ అయిపోతుంటుంది అన్నమాట చాలా ఫాస్ట్గా. మీకు ఆ విషయం తెలియదు. సో చాలామంది నాకున్న ఈ ఇష్యూని ఫైండ్ అవుట్ చేస్తుంటారు. కామెంట్స్లో నత్తి బకోడి అని చాలామంది కామెంట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళ కామెంట్స్ నేను హైడ్ చేస్తుంటాను, కాబట్టి మీకు అది కనిపించకపోవచ్చు. బట్ ఇప్పటికీ ఆ ఇష్యూ ఉంది. బట్ అప్పట్లో చాలా ఎక్కువ ఉండేది. 10th class ఆ టైంలో చాలా ఎక్కువ ఉండేది. అండ్ దానివల్ల చాలా హేళన, అవమానాలు ఇవన్నీ కూడా పడాల్సి వచ్చింది. సో మెయిన్లీ నాకు రా అనే అక్షరం సరిగ్గా పలకదు. అది ఎప్పుడైతే ఏదైనా పదాల్లో కింద ఉంటుందో చాలా కష్టం అనమాట అది నాకు పలకడం. అలాంటి ఇష్యూ వచ్చినప్పుడల్లా క్లియర్గా తెలిసిపోతుంటుంది నాకు నేను స్పష్టంగా పలకలేను అని. అండ్ అఫ్కోర్స్ ఆ 10th class ఆ టైంలో ఇంకా ఎక్కువ ఉండేది ఆ ఇష్యూ. సో ఒక విషయంలో ఇన్ఫీరియర్ ఫీల్ అవుతున్నప్పుడు దానికి సంబంధించి ఏదన్నా సరే ఇంకొక విషయంలో సూపీరియర్గా ఫీల్ అవ్వాలి అని నేను ఆ టైంలో వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేశాను. సో వర్కౌట్స్ చేస్తుంటే కొంచెం కాన్ఫిడెన్స్ అది వచ్చింది నాకు. ఎందుకంటే వీళ్ళు చేసి వేళ కొలాలు, హేళన, వీటి వల్ల కాన్ఫిడెన్స్ తగ్గిపోయేది. అదే నాలో ఇది ఇంత పెద్ద లోపం ఉందే అని బాధ ఉండేది. బట్ వర్కౌట్స్ చేసే కొద్దీ నాకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బ్యాక్ వచ్చి, ఓకే నేను వర్కౌట్స్ చేస్తున్నాను, నన్ను హేళన చేస్తున్న ఆ వ్యక్తి కంటే నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నేను హెల్తీగా ఉన్నాను అన్న ఫీలింగ్ అది వచ్చింది అప్పట్లో నాకు. సో నేను ఒక ఆల్టర్నేటివ్ చూసుకున్నాను అనమాట. నేను డిప్రెస్ అవ్వకుండా, నేను ఆత్మన్యూనత భావానికి లోన్ అవ్వకుండా నేను ఒక ఆల్టర్నేటివ్ చూసుకున్నాను వర్కౌట్స్ ద్వారా. ఇది అయిపోయింది. నెక్స్ట్ 10th class, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ టైంలో నేను వర్కౌట్స్ చేస్తూ వచ్చాను. బట్ అప్పట్లో నాకు న్యూట్రిషన్ గురించి అసలు ఏ విధమైన అవగాహన ఉండేది కాదు. వర్కౌట్స్ చేస్తున్నాను కాబట్టి గుడ్లు ఎక్కువ తినాలి, నాన్ వెజ్ ఎక్కువ తినాలి అని తెలుసు. కానీ అప్పట్లో నాన్ వెజ్ కూడా మాకు వీక్లీ వన్సే ఉండేది. గుడ్లు బాగానే ఉండేవి. బట్ ఫిష్ ఇవన్నీ బాగానే దొరికాయి. సో అప్పట్లో న్యూట్రిషన్ నాకు తెలియకుండానే మంచి న్యూట్రిషన్ వచ్చేది నాకు యాక్చువల్లీ. సో అందువల్ల మంచి బాడీ అది బాగుండేది, నేను ఫిట్గా ఉండేవాడిని. బట్ అంత డీటెయిల్గా అయితే న్యూట్రిషన్ గురించి ఏమీ తెలియదు నాకు. సంవత్సరాలు గడిచినాయి. నేను ఇంటర్మీడియట్, బిఎస్సి, నెక్స్ట్ ఎంసీఏ చేసి ఆ తర్వాత సాఫ్ట్వేర్లోకి వచ్చాను. 2000లో నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చింది. హైదరాబాద్లో జాబ్ కంటిన్యూ చేస్తూ 2004లో నేను పూణేకి షిఫ్ట్ అవ్వడం జరిగింది జాబ్ పర్పస్ మీద. పూణేలో యాక్చువల్లీ అక్కడ కూడా బాడీ బిల్డింగ్ చేయడం, జిమ్లో ఉండడం అంతా చేసేవాడిని యాక్చువల్లీ. కానీ ఎప్పుడు స్టెరాయిడ్స్ కానీ ఇంకా ఏదన్నా సరే పెర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్ కానీ ఎప్పుడు ఏది వాడలేదు నేను. అయితే మా జిమ్లో చాలామంది ఇవి వాడేవాళ్ళు.
నేను చూసేవాడిని, వాళ్ళు ఏమేమి వాడుతున్నారో తెలిసినవాడిని. చాలామంది ఫ్రెండ్స్ అయిపోవడం వల్ల వాళ్ళు నాకు ఇవన్నీ చెప్పేవారు. బాగుంది, బాడీ బాగుంది. నాకు మరీ అంత ఆశ ఉండేది కాదు. ఇంత బాడీ పెంచేయాలి అనేది ఉండేది కాదు. అది కాక స్టెరాయిడ్స్ అంటే కొంచెం భయం కూడా ఉండేది. ఏమి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో, ఎందుకు వచ్చిన గొడవ, మనం న్యాచురల్గా చేద్దామని ఉండేది. అయితే మా జిమ్లో నాకు తెలిసిన వాళ్ళు బాగా క్లోజ్ పర్సన్ ఒక అతను కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోయాడు. కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోతే మేము ఏమనుకున్నాం, అది ఒక ఏదో అతని బ్యాడ్ లక్ కాబట్టి చనిపోయాడు, అంతకు మించి ఇదేమీ అయి ఉండదు, స్టెరాయిడ్స్ వల్ల అయి ఉంటుంది అని అసలు మేము అనుకోలేదు. ఇది జరిగిన వితిన్ 40 days లోపలే ఇంకొక వ్యక్తి, అంటే వాళ్ళిద్దరు సేమ్ స్టెరాయిడ్ సైకిల్స్ వాడేవారు, ఇంకొక వ్యక్తి కూడా కిడ్నీ పడే చనిపోయాడు. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, నాకు చాలా క్లియర్గా అర్థమైంది, ఇది స్టెరాయిడ్స్ వల్లే వీళ్ళిద్దరు చనిపోయేదని క్లియర్గా అర్థమైంది. అయితే వీళ్ళలాగే చాలామంది స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళు మా జిమ్లో, అయితే వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు ఏంటంటే, అంటే మహా అయితే బీఎస్సీ అక్కడ దాకా చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, 10th class వాళ్ళు, వీళ్ళంతా ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళకి ఏంటంటే జస్ట్ స్టెరాయిడ్స్ అంటే ఏం తీసుకోవాలో తెలుసు, కానీ స్టెరాయిడ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వాటిని ఎలా మేనేజ్ చేయాలి ఎవరికి తెలియదు. ఆ టైంలో నాలెడ్జ్ ఎవరికీ లేదు. 2004, 5, 6 ఆ టైం. అయితే నాకు కూడా అప్పటికి నాలెడ్జ్ లేదు, కానీ నేను బేసికల్లీ ఏం జరుగుతుందని చెప్పేసి గూగుల్లో వెతకడం అనేది స్టార్ట్ చేశాను. సాఫ్ట్వేర్ వాళ్ళకి మామూలుగానే గూగుల్ని చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవడం తెలుసు అప్పట్లోనే. ఇది 2004, 5 ఆ టైంలోనే గూగుల్లో ఈ స్టెరాయిడ్స్ గురించి వీటి గురించి బాగా వెతికి, అప్పుడు వాళ్ళకి ఏం జరిగిందో నాకు అర్థమైంది. ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్పకూడదు, అంటే డీటెయిల్గా స్టెరాయిడ్స్ గురించి చెప్తే మళ్ళీ అది మేబీ యూట్యూబ్ వీడియో అది బ్లాక్ అవ్వచ్చు. సో ఏ స్టెరాయిడ్స్ వాడి వాళ్ళు దేనికి ఎందువల్ల వచ్చిందని అని చెప్పండి ఇక్కడ. బట్ వాళ్ళకి ఎందుకు కిడ్నీస్ ఫెయిల్యూర్ నాకు అర్థమైంది. నేను నెక్స్ట్ వెళ్ళి మా వాళ్ళకి, మీకు జరిగింది ఏంటి అంటే, మీరు వాడేస్తున్నారు స్టెరాయిడ్స్, కానీ పెర్ఫార్మెన్స్ స్టెరాయిడ్స్ అనొద్దు, ఎందుకన్నా మంచిది, పెర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్ అందాం, పిఈడీస్. ఓకే, ఎందుకంటే స్టెరాయిడ్ అనేది బహుశా ఇది అవ్వచ్చు, కస్వర్డ్ అవ్వచ్చు బహుశా. సో ఎనీవే, పిఈడీస్ వాడుతున్నారు మీరు. బట్ పిఈడీస్ వాడుతున్నప్పుడు దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కోసం మీరు ఏమీ వాడట్లేదు, మీరు పిఈడీస్ని కరెక్ట్గా వాడాల్సిన విధానం ఇది అని చెప్పి, నేను వాళ్ళకి ఏ విధమైన పిఈడీస్ వాడితే ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, వాటిని ఎలాగ మెడికేషన్ ద్వారా అప్పట్లో సప్లిమెంట్స్ అలాంటివి ఏం లేవు, ఓన్లీ ఇంగ్లీష్ మెడిసిన్స్ అనమాట. ఇంగ్లీష్ మెడిసిన్స్ యూజ్ చేసి, అంటే బీపీ పెరిగితే బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, లివర్ వాల్యూస్ పెరిగితే లివర్ వాల్యూస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, కిడ్నీ వాల్యూస్ పెరిగితే కిడ్నీ వాల్యూస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా. అలాగే హెవీ అమౌంట్స్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి యాక్చువల్ బాడీ బిల్డర్స్, అంత తీసుకుంటున్నప్పుడు డైజెషన్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా నేను చెప్పడం మొదలెట్టాను. అక్కడి నుంచి నేను మా వాళ్ళందరికీ పెద్ద ఎక్స్పర్ట్ అయిపోయాను యాక్చువల్లీ. ఎందుకంటే ఎవరికి తెలియదు, ఎవరికి గూగుల్లో వెతకడం తెలిసేమో, కానీ అక్కడి ఉన్న ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడం, ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం తెలియదు ఎవరికి. సో అది తెలిసిన వ్యక్తి నేనే కాబట్టి అందరూ వచ్చి నన్ను క్వశ్చన్స్ అడిగేవారు. నాకు అప్పటికే తెలుసున్న విషయాలు అయితే నేను చెప్పేవాడిని, లేకపోతే రీసెర్చ్ చేసి చెప్పేవాడిని యాక్చువల్లీ. సో అలాగా నేను రీసెర్చ్ చేసి వాళ్ళందరికీ ఒక మాస్టర్, నేనే ఇదైపోయాను అనమాట. వాళ్ళు ఏదన్నా మాస్టర్ నేను ఓకే చెప్పకూడదు, ఒక పర్టికులర్ పీఈడీ తీసుకుందాం అనుకుంటున్నాను, నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి, ఎలాగ వాటిని అధిగమించాలి, ఇలా వచ్చి అడిగేవారు. వాళ్ళకి నేను స్టార్టింగ్ ఎంత డోసేజ్ తీసుకోవాలి, తర్వాత ఎలా చేయాలి, నేను దగ్గరుండి మానిటర్ చేసేవాడిని వాళ్ళు. ఎందుకంటే అదే జిమ్కి డైలీ వెళ్ళేవాడిని కాబట్టి నాది ఎలా ఉండేదంటే, ఒక గంట సేపు నేను వర్కౌట్ చేస్తే గంట సేపు ఇదే డిస్కషనే ఉండేది అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఒక 3 ఏళ్ళు నడిచింది. ఈ 3 ఏళ్లలో నేను 0 నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాను. బాగా అసలు హార్మోన్స్ ఏంటి, హార్మోన్స్ ఎలా పనిచేస్తాయి, హార్మోన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, హార్మోన్స్ కరెక్ట్ లెవెల్లో తీసుకోవడం వల్ల ఏ బెనిఫిట్స్ ఉంటాయి, ఏ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఏది ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ బాగా తెలిసిపోయినాయి యాక్చువల్లీ. ఫుల్ నాలెడ్జ్ అది సంపాదించుకుని ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ హైదరాబాద్ బ్యాక్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే పూణేలో ఉంటే నాకు పెళ్ళి కాలేదు, పెళ్ళి కావాలంటే మీరు పెళ్ళి కొడుకు హైదరాబాద్లో ఉంటేనే మేము పిల్లని ఇస్తామంటే చచ్చినట్టు పూణే నుంచి హైదరాబాద్కి తక్కువ శాలరీకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది.
సో షిఫ్ట్ అయ్యింది, ఇక్కడ పెళ్ళయింది. ఆ తర్వాత కొంతకాలం పాటు ఈ సబ్జెక్ట్ నుంచి దూరం వెళ్ళాను. అంటే రీసెర్చ్ చేసేవాడిని, కానీ అంటే ఈ సబ్జెక్ట్ గురించి డైలీ డిస్కస్ చేయడానికి మనుషులు ఎవరు ఉండేవారు కాదు. కొంతమంది జిమ్‌లో, ఇక్కడ కూడా జిమ్‌లో జాయిన్ అవ్వడం, కొంతమందితో పరిచయాలు అయినాయి కానీ, పూణేలో ఉన్నప్పుడు ఉన్నట్లు లేదు అక్కడ యాక్చువల్లీ. పూణేలో నాకు రోజు ఇదే డిస్కషన్ ఉండేది, దీని మీద రీసెర్చ్ చేసేవాళ్ళం, దీని మీదే ఉండేవాళ్ళం అనమాట. బట్ ఇక్కడికి వచ్చాక ఏ జబ్బులకి ఏ సొల్యూషన్స్ ఇలాంటివి ఫైండ్ అవుట్ చేయడం, వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేది నాకు యాక్చువల్లీ. రీసెర్చ్ చేస్తూ ఉండేవాడిని, కానీ మరీ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు అప్పట్లో నాకు. మెల్లిగా నా ఇంట్రెస్ట్ కాస్త మూవీస్ సైడ్ వెళ్ళింది. షార్ట్ ఫిల్మ్స్ తీయడం, షార్ట్ ఫిల్మ్స్కి అవార్డ్స్ రావడం, షార్ట్ ఫిల్మ్స్కి మంచి పాపులారిటీ రావడం, జనాలు మెచ్చుకోవడం, ఇవన్నీ జరిగినాయి. జరిగితే షార్ట్ ఫిల్మ్స్ బాగా వస్తున్నాయి కదని చెప్పేసి ఫీచర్ ఫిల్మ్ తీయడం జరిగింది. ఫీచర్ ఫిల్మ్ ఏంటి? సంజీవని. సో మీరు యూట్యూబ్లో వెతికితే సంజీవని అనే ఫీచర్ ఫిల్మ్ వస్తుంది యాక్చువల్లీ. అది తీసాం. అయితే చాలా బాగా కాల్చుకున్నాం. ఆ మూవీకి టు బి ఆనెస్ట్ అంటే నేను ఎగ్జాక్ట్గా ఉన్నదో నుండి చెప్పేసి ఇప్పుడు ఏదో దాయాల్సిన అవసరం ఏం లేదు. 2,20,00,000 పెట్టుబడి అయింది. 2.2 crores. సో 2.2 crores పెట్టుబడి అంటే చూసుకోండి ఎంత ఎక్కువ పెట్టుబడి. అది నిజానికి అంత కొత్త యాక్టర్స్కి అంత పెట్టుబడి పెట్టకూడదు. ఇనిషియల్లీ మేము ప్లాన్ చేసిన పెట్టుబడి కూడా 1 crore మాత్రమే. అయితే అది గ్రాఫిక్స్ మూవీ అవ్వడం వల్ల అలా పెరుగుతూ వెళ్ళిపోయింది యాక్చువల్లీ. ఇందులో 1 crore ఒక ప్రొడ్యూసర్ పెడితే 1.2 crore అంటే ప్రొడ్యూసర్ పెట్టిన దానికంటే ఎక్కువ నేనే పెట్టాను. ఎందుకంటే ఇనీషియల్లీ అంత పెడదాం అనుకోలేదు. ఒక 30-40 lakhs దాకా కంఫర్టబుల్గా పెట్టవచ్చు అనుకున్నాను, కానీ సినిమా కంప్లీట్ చేయాలంటే తప్పలేదు. పెట్టుకుంటూ పోయాను. సో సినిమా రిలీజ్ అయ్యాక అంత రికవరీ కాలేదు. నిజానికి ఒక చిన్న సినిమా కింద లెక్కేస్తే బాగా వచ్చినాయి డబ్బులు. ఆల్మోస్ట్ 70-80 lakhs మధ్యలో వచ్చినాయి. సో ఒకవేళ ఈ మూవీని 1 crore తీసినా కూడా లాస్ ఉండేది కాదు. ఎందుకంటే డబ్బింగ్ రైట్స్ ఇవన్నీ కలుపుకుంటే వచ్చేసేది యాక్చువల్లీ. కానీ 2.2 crore అవ్వడం వల్ల చెప్పాలంటే మొత్తం మూవీకి 1 crore వచ్చింది, విచ్ ఇస్ రీజనబుల్లీ వెల్ వచ్చింది. కానీ 1.2 crore పోయింది. నాకు ఇదంతా లాస్ నేనే భరించాల్సి వచ్చింది. ఈ భరించడం అంటే 1.2 crore అనేది అప్పటి మా టోటల్ లైఫ్ సేవింగ్స్, నాది నా వైఫ్ది. తను కూడా అప్పట్లో సాఫ్ట్వేర్ ప్రొఫెషనలే. సో మీ ఇద్దరు కలిసి అప్పుడు దాకా సంపాదించిన అమౌంట్ కంటే ఎక్కువ. సో ఉన్నదంతా కూడా అప్పులు తీర్చి మిగిలిన దానికి పర్సనల్ లోన్స్ తీసుకుని అలాగే తీర్చాము మొత్తానికి. సో అప్పటికి పర్సనల్ లోన్స్ వీటిలో ఇరుక్కుపోయాం యాక్చువల్లీ. బట్ స్టిల్ సంహో అంత రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వలేదు. అచీవ్ చేసాం సంథింగ్. తెలుగు సినిమా తీసాం, బాగానే ఆడింది, ఇట్స్ ఫైన్. అది సినిమా జనానికి నచ్చకపోవచ్చు, బట్ నాకు లైఫ్లో నేను ఒక తెలుగు సినిమా తీసాను అన్న ఇది మాత్రం నా చివరి శ్వాస దాకా ఉంటుంది. అదొక హ్యాపీ థింగ్ యాక్చువల్లీ. సినిమా హిందీలో చాలా కోట్లు వచ్చినాయి దానికి, హిందీలో అనుకోకుండా. ఆ విషయం నాకు తెలుసుంటే హిందీ రైట్స్ అమ్మేవాడిని కాదు, నేనే డబ్బింగ్ చేయించేవాడిని. బట్ నాకు తెలియదు హిందీలో ఇంత బాగా ఆడుతుందని. అదే మెయిన్లీ ఛానల్స్ అన్నింటిలోనూ బాగా నడిచింది యాక్చువల్లీ. యూట్యూబ్లో కూడా ఇది ఇండియా నెంబర్ 1 ట్రెండింగ్ వీడియో అయింది అప్పట్లో, ఇది రిలీజ్ అయినప్పుడు యూట్యూబ్లో. సో ఎనీవే సినిమా సంగతి వదిలిపెడితే, అప్పుడు సినిమా ఫ్లాప్ అయ్యాక మళ్ళీ సెకండ్ సినిమా తీయాలని ఎవరికైనా అనిపిస్తుంది యాక్చువల్లీ. కొంతమంది వచ్చేది కూడా ప్రొడ్యూస్ చేయడానికి. అయితే నాకంత కొంచెం టైం తీసుకుని చేద్దాం, పర్ఫెక్ట్ స్క్రిప్ట్తో చేద్దాం అని అనిపించి ఆగి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం మొదలెట్టింది. దేని మీద? హెల్త్ మీద. ఎప్పుడో నేను చాలా కాలం క్రితం వదిలేసిన సబ్జెక్ట్ మళ్ళీ అంటే వదలడం అంటే కంప్లీట్లీ వదలలేదు, రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. అంటే ఆటోఇమ్యూన్ జబ్బుల గురించి, ఎందుకంటే బాడీ బిల్డర్స్ కొంతమంది ఆటోఇమ్యూన్ జబ్బులు కూడా వచ్చేవి యాక్చువల్లీ. అండ్ డయాబెటీస్ని ఎలా తగ్గించాలి, ఇలాగ కిడ్నీస్, బేసిక్గా ఆర్గాన్స్ని ఎలా సేవ్ చేయాలి, ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు యాక్చువల్లీ. ఇప్పుడు కూడా గ్యాప్ ఎక్కువ వచ్చింది సినిమా మీద ఉండడం వల్ల. అయితే ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అప్పుడు హెల్త్ మీద మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే అప్పట్లో ఈ వేదమచనేని, ఈ కాదవలి వీళ్ళు చెప్పి ఇవన్నీ చూస్తే, వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళిద్దరికి కూడా బీభత్సమైన జనాలు ఫాలో అయిపోవడం, అందులో ఎంత వాస్తవం ఉందో ఎంత అవాస్తవం ఉందో తెలుసుకోకుండా వాళ్ళకి గుడ్డిగా నమ్మడం చూసి, లేదు కొంచెం అవేర్నెస్ తీసుకోవాలి వీళ్ళలో,
వీళ్ళకి ఏంటంటే ఏమీ తెలియకుండా వాళ్ళు మాట్లాడే విధానం చూసి, అంటే కొంతమంది మాట్లాడే విధానం చాలా బాగుంటే వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తుంది అనమాట. సో ఇది చాలా మంచి టాలెంట్ యాక్చువల్లీ. ఈ టాలెంట్ కాదరవల్లికి, వీఆర్కేకి చాలా బాగా ఉంది. సో అందువల్ల వాళ్ళు మాట్లాడే దాంట్లో కొంత పూర్తి స్థాయి అబద్ధమేం కాదు. కొంత కొంత నిజంగా ఉంటుంది గ్యారంటీ. కొంత మంచి కూడా ఉంటుంది. కానీ అది అర్థం చేసుకోవాలి. అందులో ఏది కరెక్ట్ అది అర్థం చేసుకోవాలి, అది ఫాలో అవ్వాలి. ఏది రాంగ్ దాన్ని ఫాలో అవ్వకూడదు. కానీ ఇది తెలియక మొత్తం వాళ్ళు చెప్పేది అంతా కరెక్టే అనుకుని అన్నిటినీ ఫాలో అయిపోవడం స్టార్ట్ చేశారు. అది అందరికీ వర్కౌట్ అవ్వలేదు. అలాగే మంతెన సత్యనారాయణ గారి వాటర్ ప్రోటోకాల్, నీళ్లు తాగడం లీటర్న్నర, ఇది కరెక్ట్ కాదు బాబోయ్ అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను యాక్చువల్లీ. ఎందుకంటే అనేక మంది, నేను లిటరల్లీ ఎంతమంది పేషెంట్స్ని చూశానంటే అంతు లేదు. ఇది స్టార్ట్ చేయడం, వాళ్ళ డైజెషన్ సిస్టమ్ మొత్తానికి నాశనం అయిపోవడం. ఇంకా ఈ మధ్య కొన్ని వీడియోస్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. దాని మీద నేను ఒక వీడియో చేయాలి. ఏంటంటే రోజుకి 3 సార్లు మోషన్ వెళ్ళడం చాలా మంచిది అని మంత్రి గారు కొన్ని వీడియోస్లో చెప్తున్నారు. అది దాని గురించి నేను డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. బట్ ఎనీవే, ఇక్కడ బేసికల్గా ఏంటంటే ఈ వీళ్ళ వీడియోస్ చూసి వాస్తవాలు చెప్దాం, యాక్చువల్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అది ఏం చేస్తే యాక్చువల్గా జబ్బులు తగ్గుతాయి, ఏం చేస్తే జబ్బులు వస్తాయి, ఇవి చెప్దామని చెప్పి నేను ఏదైతే రీసెర్చ్ చేసుకుంటూ వచ్చానో వాటికి సంబంధించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, థైరాయిడ్ గురించి, టెస్టోస్టెరాన్ గురించి, అంటే ఓన్లీ నాకు అప్పటిదాకా నేను ఎక్స్పర్టైజ్ సంపాదించిన హార్మోన్స్ విషయంలోనే కాకుండా ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడడం మొదలెట్టాను. అలాగా చాలా సంవత్సరాలు నా యూట్యూబ్ ఛానల్ నడిచింది. అయితే నేను యూట్యూబ్ ఛానల్లో ఏదైతే చెప్పాలంటే ఇది హాబీ కింద స్టార్ట్ చేశానో, నా మెయిన్ ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ జాబ్ ఏదైతే ఉందో, ఇది కాదు, మీరు ఇందులోకి డైరెక్ట్లీ దిగాలి, అప్పుడే నిజంగా ఎవరైతే ఈ జబ్బులతో బాధపడుతున్నారో వాళ్ళకి కరెక్ట్గా సొల్యూషన్ ఇచ్చినట్లు అవుతుంది అని చెప్పి నన్ను దాంట్లోంచి కంప్లీట్లీ దీంట్లోకి తీసుకొచ్చింది ఒక వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా ఆయన పేరు బయటికి చెప్పొద్దు అని అంటూ వచ్చేది, ఇప్పుడు దాకా చెప్పలేదు. కానీ చెప్పాలండి, అప్పుడప్పుడు చెప్పాలి. ఇలాంటి వాళ్ళ గురించి మీకు తెలియాలి. ఆయన పేరు ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన రియల్ ఎస్టేట్లో చాలా మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి. బాలాజీ కన్స్ట్రక్షన్స్ అనేది ఆయన కంపెనీ. ఆయన ఇంకా మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. ఆయన చాలా చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తి అంటే మీకు తెలీదు. గుప్తదానాలు అనేవి చాలామంది ఇప్పుడు ₹1 దానం చేస్తే ₹100 పబ్లిసిటీ చేసుకుంటారు. ఈయన అలా కాదు. ₹100 దానం చేసి ₹1 కూడా పబ్లిసిటీ కాదు కదా, అసలు ఎవరికి తెలియనివ్వదు యాక్చువల్లీ. ఆయన అలా ఫండ్స్ వెళ్తూ ఉంటాయి ఆయన దగ్గర నుంచి. ఆయన నాకు ఎంత హెల్ప్ చేసేదో అసలు నేను చెప్పలేను. మామూలుగా కాదు, ఫైనాన్షియల్గా, మోరల్గా, ఎమోషనల్గా, అన్ని విధాలుగా అండి. ఇంకా బిజినెస్ ఎలా చేయాలి ఇలాంటివన్నీ, అంటే బేసికల్గా ఏంటంటే మనకి ఒక్కోసారి ఫస్ట్ టైం ఇలాగ అంటే వాటిలో వచ్చినప్పుడు మనకి మనీ ఎర్నింగ్ అనేది తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టాలెంట్ అంతా ఇందులో ఉంది, సైన్స్లో ఉంది, ఈ హెల్త్ విషయంలో ఉంది. కానీ ఇప్పుడు ఏదైనా సప్లిమెంట్ ఉందనుకోండి, మామూలుగా సప్లిమెంట్ మ్యానుఫ్యాక్చర్స్ ఏం చేస్తుంటారు, మ్యాక్సిమం ప్రాఫిట్స్ కోసం చూస్తుంటారు. కానీ నేను అలా కాదు. నేను మినిమం టు మినిమం ప్రాఫిట్స్ చూసుకుంటూ మ్యాక్సిమం క్వాలిటీ కోసం చూసుకోవడానికి వెళ్ళాను యాక్చువల్లీ. ఇలాంటివి చూసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ట్రై చేస్తున్నాము, మనకి ఏమి బిజినెస్ చేస్తున్నాము, లాభాలు మిగలట్లేదు. అట్ ద సేమ్ టైం మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతుంటుంది. మోసం చేసే వల్ల చాలా అప్సెట్ అవ్వాల్సి వస్తుంటుంది. నేను ఇలా స్టార్టింగ్లో అప్సెట్ అయినప్పుడు ఎలాగండి వీళ్ళ మీద కేసు పెడదాం అని అంటే, లేదండి ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి బిజినెస్లో, మీరు అన్నీ మర్చిపోండి, అలాంటి కేసులు జోలికి వెళ్ళొద్దు, మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి అని ఇలాగా ఎక్కడ ఏది చేయాలో కరెక్ట్గా గైడెన్స్ ఇస్తూ ఆయన నన్ను ముందుకు తీసుకెళ్ళారు. ఆయన మేలు నేను జన్మలో మర్చిపోలేనండి. ఇంకా ఈ జీవితంలో ఆయన చేసిన మేలు అసలు మర్చిపోలేను. ఆయన వల్లనే నేను సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఇప్పుడు మీ ముందు మీకు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాను యాక్చువల్లీ. సో ఇదండి.
అండ్ అట్ ద సేమ్ టైం అనేక ఒడిదుడుకులు. లాస్ట్ ఇయర్ నా యూట్యూబ్ ఛానల్స్, నా జీమెయిల్స్ బేసికల్ అన్నీ కూడా హ్యాక్ అయిపోయినాయి. ఒక జీమెయిల్‌లో నా పర్సనల్ వీడియోస్, నా ఇది షార్ట్ ఫిల్మ్స్ అన్నీ ఉన్నాయి. అదే నాకు సెంట్రల్ డేటాబేస్ అనమాట అది. జీమెయిల్‌లో, యూట్యూబ్‌లో ఉన్నాయి ఎక్కడికి పోతాయి అని అన్నీ అక్కడ దాస్తున్నాను నేను. నాకు వేరే బ్యాకప్ కూడా లేదు. అలాగే నా హెల్త్ ఛానల్‌లో ఉన్న వీడియోస్. ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఇది పగబట్టి చేసిన ఇది. ఎందుకంటే ఏదైతే నా పర్సనల్ ఛానల్‌లో షార్ట్ ఫిల్మ్స్ అన్నీ ఉన్నాయో అన్నీ డిలీట్ చేశారు. నాకు ఆ బ్యాకప్ కూడా లేదు. అన్ని మెమరీస్ అన్నీ పోయినాయి. నాకు మేకింగ్ వీడియోస్ అన్నీ బోల్డ్ ఉండేవి, అన్నీ పోయినాయి. ఒక్కటి లేవు. చిన్నప్పుడు మా పిల్లలతో నేను ఆడుకున్న ఈ వీడియోస్ ఇవన్నీ కూడా ఇంకెక్కడ బ్యాకప్ లేదు. అన్నీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, అన్నీ వెళ్ళిపోయినాయి. అన్నిటిని డిలీట్ చేసాడు హ్యాక్ చేసిన వ్యక్తి. హెల్త్ ఛానల్లో వీడియోస్ డిలీట్ చేయలేదు. ఎందుకని? అక్కడ ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడతారో అవి ఉంచి, పాజిటివ్ కామెంట్స్ ఏవైతే పెడుతుంటుందో అవి డిలీట్ చేస్తున్నాడు. కొంతకాలం పైకి వదిలేసి ఇంకా నెగిటివ్ కామెంట్స్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ అన్నాక మనకి నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఎంత మీ లైఫ్ని డెడికేట్ చేసేసిన, పేషెంట్స్ కోసం డెడికేట్ చేసేసిన, ఈ జబ్బులకి సొల్యూషన్ కనిపెడదామని మీ లైఫ్ని డెడికేట్ చేసేసినా కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఆ నెగిటివ్ కామెంట్స్ జనాలకి వెళ్ళాలి కాబట్టి ఆ వీడియోస్ నుంచి ఆ నెగిటివ్ కామెంట్స్ ఉంచుతున్నాడు ఆ వ్యక్తి. సో ఈ విధంగా ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఇండైరెక్ట్గా తెలుసు, బట్ స్టిల్ ఐ కెనాట్ టెల్ హిజ్ నేమ్. బట్ ఆ వ్యక్తి ఈ విధంగా చేసి నన్ను మ్యాక్సిమం డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ ఓకే, లాస్ట్ ఇయర్ ఇది ఎప్పుడైతే జరిగిందో, హ్యాక్ అయిందో 2 months చాలా డౌన్ ఉంది. బట్ స్టిల్ కొత్త ఛానల్ పెట్టడం జరిగింది. ఆ కొత్త ఛానల్ని పైకి తీసుకురావడం జరిగింది. మళ్ళీ చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ రావడం ఇదంతా జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం నా ట్రీట్మెంట్స్ కూడా చాలా చాలా బెటర్ అయినాయి. థియరిటికల్గా సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేయడం వేరు, ప్రాక్టికల్గా ఆ రీసెర్చ్ని అప్లై చేసి కరెక్ట్గా పనిచేస్తుందో లేదో తెలుసుకుంటూ బెటర్మెంట్ చేసుకుంటూ వెళ్ళడం వేరు. సో ఆ విధంగా నేను అంతకుముందు మెయిన్లీ ఆటోఇమ్యూన్ జబ్బుల మీద ఫోకస్ చేసేవాడిని. కాస్త అదే ఆటోఇమ్యూన్ జబ్బుల్ని ఇంకా ఎలా బెటర్గా క్యూర్ చేయొచ్చు, అలాగే నరాల రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని ఏ విధంగా క్యూర్ చేయొచ్చు, బ్రెయిన్స్తో కొన్న వాళ్ళని ఇది పార్కిన్సన్స్, మోటార్ న్యూరాన్ డిసీజెస్, మస్కులర్ డిస్ట్రోఫీ, ఇది అంతేకాదు డయాబెటీస్, ఒబెసిటీ, ఇలాగ మొత్తం క్యాన్సర్ తప్ప ఆల్మోస్ట్ అన్నిటికీ నేను సొల్యూషన్స్ కనిపెట్టానండి. ఈ సొల్యూషన్స్ ఎక్కడ ప్రపంచంలో మీకు దొరకవు. చివరికి ప్లేక్ రివర్సల్ కూడా నేను చేయగలను. ఆర్టరీస్లో ప్లేక్ ఉండిపోతుంది కదా, ఆ ప్లేక్ రివర్సల్ కూడా నేను చేయగలను. ఇది ఎక్కడ మీకు ప్రపంచంలో దొరకని సైన్స్ ఇది. సో ఇది చేసినందుకు ఇప్పుడు క్యాన్సర్ విషయంలో ఎందుకు అంటారా, నేను ఇంకా చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంది. క్యాన్సర్ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. సో దానికి నాకు టైం కావాలి, సఫిషియెంట్ రీసెర్చ్ చేయడానికి ఎనఫ్ బ్యాకప్ టైం ఉండాలి నాకు. అది ప్రస్తుతం దొరకట్లేదు కాబట్టి నేను క్యాన్సర్ సైడ్ ఇంకా వెళ్ళలేదు. బట్ మిగిలిన అన్నిటికీ కూడా నేను సొల్యూషన్స్ కనిపెట్టి సక్సెస్ఫుల్గా అనేక మంది పేషెంట్స్ని నేను క్యూర్ చేస్తున్నాను. బట్ ఈ జర్నీలో కూడా ఇంకా ఆగదు. ఇంకా ఈ ఒడిదుడుకులు రావడం అనేది, ఎదురు దెబ్బలు తగలడం అనేది ఇంకా ఆగే ప్రాసెస్ కాదు, ఇది లైఫ్ లాంగ్ ఉంటుందని తెలుసండి. వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేద్దాము, పేషెంట్స్ని దగ్గర నుండి ట్రీట్ చేద్దామని స్టార్ట్ చేస్తే, అంటే ఒకటి మాసాయిపేట అనే ఏరియాలో, అంటే యాదగిరి గుట్ట కదా, పెద్ద స్థాయిలో స్టార్ట్ చేసాము. అయితే గవర్నమెంట్ గురించి ఏం మాట్లాడను, రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల మాకు కొంత ఫండింగ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది రాకపోవడం వల్ల అక్కడ కన్స్ట్రక్షన్ మెల్లిగా వెళ్తుంది డెఫినెట్గా, బట్ చాలా స్లోగా ఉంది. బట్ ఈ లోపల ఇక్కడ లోకల్గా కన్స్ట్రక్షన్ కాదు, ఏదైనా అపార్ట్మెంట్ని రెంట్కి తీసుకుని స్టార్ట్ చేసినప్పుడు డిసెంబర్, అంటే ఒక అపార్ట్మెంట్ ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంది దాని కన్స్ట్రక్షన్, December 1st కల్లా అతను ఇస్తా అన్నాడు. సో December 1st కల్లా అతను ఇస్తాడు. సో December 11th నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి మొత్తం అక్కడ సంబంధించిన ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు అన్నీ, మంచాలు అన్నీ కొని అంత ఇన్వెస్ట్మెంట్ అంతా చేసుకుని అతను ఎప్పుడు ఇస్తాడా అతను అపార్ట్మెంట్ అని వెయిట్ చేస్తున్నాం. December 1st ఇవ్వాల్సిన వ్యక్తి December 15th కల్లా ఇవ్వచ్చు కదా, 30th కల్లా ఇవ్వచ్చు కదా. లేదు, డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మాకు ఇవ్వట్లేదు. ఏంటి అంటే ఆ వ్యక్తి అంత
ఎవరైతే అపార్ట్మెంట్ ఓనర్ ఉన్నాడో ఆ వ్యక్తి యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద పనిచేస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తి అస్సలు ఇక్కడ అంటే ఒక ఎథిక్స్ లేవు. వీళ్ళు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూర్చున్నారు, వీళ్ళకి టైంకి ఇవ్వాలి, లేకపోతే వీళ్ళకి ఇంత లాస్ వస్తుంది అన్న స్పృహ లేదు. బాండ్ రాసుకున్నాం, బాండ్కి అసలు ఏ విధమైన బాండ్కి కట్టుబడి ఉందాం అనేది లేదు. మా ప్లేస్లో ఏదైనా ఉంటే వెంటనే కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి మొత్తం మాకు వచ్చిన లాస్ అంతా కలెక్ట్ చేసేవారు. కానీ ఇంకా ఎందుకు గొడవలు అన్న యాటిట్యూడ్ మొదటి నుంచి ఉండడం వల్ల మేము అక్కడి దాకా వెళ్ళలేదు. ఇన్ని నెలలు డిలే చేస్తే ఫైనాన్షియల్గా చాలా లాస్ వచ్చింది. మీకే ఊహించండి ఒకసారి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసాక దాని నుంచి రిటర్న్స్ రావట్లేదు, ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోయింది, దానికి సంబంధించిన అప్పులు ఇంట్రెస్ట్లు కడుతున్నామంటే లాసే కదా. సో అతను మార్చిలో ఇచ్చాడు. సో మార్చిలో మేము వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేయగలిగాం. సో ఆల్రెడీ దానివల్ల చాలా లాస్ వచ్చింది. అండ్ ఇప్పుడు అట్ ద మూమెంట్ ఈ వెల్నెస్ సెంటర్లో ఆబ్వియస్లీ మేము ముందు కొంత కస్టమైజ్ చేసుకుంటాము, టెంపరీ ఎస్టాబ్లిష్మెంట్స్ చేస్తాము అని చెప్పాము. మేము యాక్చువల్లీ ముందే చెప్పాము, అక్కడ జిమ్ అనేది ఒకటి కడతామని, పైన వీలంటే రూఫ్ మీద కూడా చిన్నది ఏదన్నా కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పాము. వీటికి స్టార్టింగ్లో ఒప్పుకున్న వ్యక్తి ఇప్పుడు అంతా అయిపోయాక, మేమంతా రెడీ అయిపోయాక, ఆ అపార్ట్మెంట్ని వాడుకోవడం స్టార్ట్ చేశాక కింద నేను ఒక మంచి జిమ్ సెటప్ చేద్దామని అంతా ప్లాన్ చేసుకుని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాక అతను జిమ్ పెట్టడానికి వీల్లేదు అన్నాడు. ఇంతకంటే దారుణం ఇంకోట్లేదు. మేము చెప్పలేదా అంటే చెప్పాము, అన్నీ క్లియర్గా మాట్లాడాం. బట్ ఇప్పుడు జిమ్ అక్కడ కట్టడానికి వీల్లేదని చెప్పాడు. టెంపరీ ఎస్టాబ్లిష్మెంట్ అది, అద్దాలతో మేము టెంపరీగా దేనికి డ్యామేజ్ కూడా చేయట్లేదు, బట్ దాన్ని కూడా వద్దని చెప్పాడు. చివరికి అక్కడి నుంచి వెల్నెస్ సెంటర్ని వేరే చోటకి మూవ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెతుకుతున్నాం యాక్చువల్లీ ఏఎస్లో నగర్ చుట్టుపక్కల మంచి కన్వీనియంట్ అపార్ట్మెంటు, కొంచెం స్పేషియస్ రూమ్స్ ఉండేది, కొంచెం పెద్దది ఎక్కడన్నా దొరుకుతుందని వెతుకుతున్నాం. మీలో ఎవరికన్నా అలాంటి ప్లేస్ ఏఎస్లో నగర్, నేరేడ్మెట్, ఇక్కడ యాప్రాల్, ఎల్లారెడ్డిగూడ, కాప్రా, సాకేత్, ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా మీకు తెలిస్తే మీరు సజెస్ట్ చేయండి యాక్చువల్లీ. సో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంత చేసి మళ్ళీ ఇప్పుడు దీన్ని మూవ్ చేయాల్సి వస్తుంది. అఫ్కోర్స్ ప్రస్తుతం పేషెంట్స్ అక్కడ ఉన్నారు, అంత వర్కింగ్లో ఉంది. కానీ ఇక్కడ ఏదైతే మేము కొత్తగా వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేయబోతున్నామో అది మొత్తం అంతా రెడీ చేసుకుని అప్పుడు పేషెంట్స్ని అక్కడి నుంచి ఇక్కడ మూవ్ చేస్తాం. అండ్ ఇంకా ఇక్కడ తెలిసి వచ్చింది కాబట్టి ఇంకా బెటర్ రూమ్స్, బెటర్ అట్మాస్ఫియర్ ఉండేలా చేయబోతున్నాం అనమాట. సో ఇదండి. సో ఇలాగా అంటే కనీసం మినిమం ఎథిక్స్ లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తారసపడుతూ వచ్చి ఏదైతే మేము ఇవన్నీ చేస్తున్నామో వాటికి చాలా స్లో అవుతున్నాయి ప్రాసెస్లు, లాస్లు వస్తున్నాయి, చాలా బాధపడాల్సి వస్తుంది యాక్చువల్లీ. సో అఫ్కోర్స్ మీలో చాలామంది ముందు బాండ్ రాసుకోలేదా, ముందు అది రాసుకోలేదు, ఇది రాసుకోలేదంటే అన్నీ రాసుకున్నాం. బట్ కోర్టుకి వెళ్తే అంత ఈజీగా తేలవండి. చాలామంది ఈజీగా చెప్తారు కోర్టుకి వెళ్ళండి, కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళండి. లేదు, తేలవు. అవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఆల్రెడీ ఒక వ్యక్తి మాకు చాలా ఆల్మోస్ట్ 15 లక్షల దాకా తీసుకుని మనిషి పారిపోయాడు. ఆ వ్యక్తి మీద కేసేస్తే అది ఇప్పటికే నడుస్తూనే ఉంది, అవ్వదు. సో ఇదండి. అలాగే ఇంకా కొన్ని అంటే నాకే ఇలాంటివి జరుగుతున్నాయా అంటే ఇలాంటివి జరుగుతున్నాయండి యాక్చువల్గా. ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తుంది మేము కొత్తగా ఈరోజే దిగిన హౌస్. మేము ఇంతకుముందు వేరే హౌస్లో ఉండేవాళ్ళం. ఆ హౌస్లో ఎప్పుడైతే నేను వర్క్షాప్ కండక్ట్ చేశానో అదే కాలనీ వాళ్ళంతా వ్యతిరేకం అయిపోయిందండి. అంటే దాన్ని జెలసీ అనాలా, లేకపోతే ఇంక కుళ్ళు అనాలా, ఇవి నాకు అర్థం కాలేదు. వర్క్షాప్ మంచి సక్సెస్ అయింది. 150 మంది పైగా వచ్చారు. 150 మంది పైగా వచ్చిన వర్క్షాప్ ఇక్కడ కండక్ట్ చేసేది ఇలా, ఇది కరెక్టేనా, ఇది అలా కండక్ట్ చేయకూడదు అని చెప్పేసి జనాలంతా వచ్చేసేదండి. ఏంటంటే అలా జనాలు వచ్చేస్తే ఇక్కడ వీళ్ళకి సెక్యూరిటీ దెబ్బతింటుందంట. ఆ కాలనీలో గేటెడ్ కమ్యూనిటీ, సెక్యూరిటీ వాళ్ళు దెబ్బతింటుందంట. మన వర్క్షాప్స్కి ఎలాంటి వాళ్ళు వస్తుందండి, పేషెంట్స్ వస్తారు, పలానా జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు వస్తారు, వారికి సొల్యూషన్ ఏం చెప్తారా అని వస్తారు. వాళ్ళ వల్ల వీళ్ళకి సెక్యూరిటీ ఇష్యూస్ అంట. ఇంకా నేను అదే రోజు చెప్పానండి, మీలాంటి డిఎస్ఎల్ఆర్ కార్డులో మెమరీ అయిపోవడం వల్ల వీడియో కట్ అయింది, ఐఎమ్ సారీ.
ఇప్పటికే చాలా మాట్లాడాను, చాలా క్విక్గా ఫినిష్ చేస్తాను యాక్చువల్లీ. సో బేసికలీ నేను ఎప్పుడైతే వర్క్షాప్ కండక్ట్ చేశానో అది మా కాలనీ వాళ్ళలో ఏమి అంటే ఎలాంటి ఫీలింగ్ కలిగించిందో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళని ఇన్వైట్ చేశాను యాక్చువల్లీ 2 times ఇన్వైట్ చేశాను. ఇక్కడ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను, సో చాలా మంచి సబ్జెక్ట్ మీద ఇది ఉంటుంది, రండి అని ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే మా కాలనీలో నేను ఆటిజం పేషెంట్స్ని చూడడం జరిగింది, నరాల ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళని చూడడం జరిగింది. సో వీళ్ళకి ఉపయోగపడుతుంది ఇది, మెయిన్లీ ఈ ఫోకసింగ్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ కదా అని ఎక్స్పెక్ట్ చేశాను నేను యాక్చువల్లీ. వాళ్ళు రావడం అనేది చేయలేదు, పైగా ముందు పర్మిషన్ తీసుకుని ఎంతమంది వస్తున్నారో చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేసి అన్నీ చేస్తే అంతా అయిపోయాక ఫుల్ దీన్ని అంటే నేనేదో పాపం చేసేసినట్టు మాట్లాడడం జరగడం చాలా అంటే నాకు అవమానంగా అనిపించింది. నేను అప్పుడే చెప్పాను వాట్సాప్ కమ్యూనిటీలో ఈ టాక్సిక్ గ్రూప్ నుంచి అండ్ ఈ టాక్సిక్ కాలనీ నుంచి నేను అతి త్వరలో బయటకు వెళ్ళిపోతానని చెప్పి, అండ్ ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ఉండబోతున్నాను. అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాను యాక్చువల్లీ. ఇక్కడైతే అసలు అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఎవరి నైబర్స్ యొక్క ఇష్యూ లేదు, ఇల్లే లేవు యాక్చువల్లీ ఇక్కడ. అండ్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, చాలా మంచి కాలనీ ఇది. అండ్ చెట్లు, గాలి నాకు చాలా చాలా నచ్చింది ఇల్లు. సో ఇకపై ఈ ఇంట్లోనే చేస్తాను. ఈ ఇంట్లో మంచి మంచి డిఫరెంట్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. సో మల్టిపుల్ లొకేషన్స్లో మంచి మంచి వీడియోస్ ఇక్కడ చేస్తుంటాను ఇకపై. సో చెప్పాలంటే అంత మన మంచిగా టైప్లో ఆ కాలనీ నుంచి బయటపడడం ఒకలా మంచిది అయింది. బట్ అట్ ద సేమ్ టైం మీకు చెప్పాను కదా, వెల్నెస్ సెంటర్ కూడా మళ్ళీ కొత్త లొకేషన్లో పెట్టాల్సి ఉంటుంది. సేమ్ ప్లేస్లో క్లినిక్, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అండ్ పేషెంట్స్ అకామిడేషన్, అలాగే ఆర్గానిక్ ఫుడ్స్ సంబంధించిన చిన్న అవుట్లెట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఇవన్నీ కలిపి ఒకటే బిల్డింగ్లో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాను. సో మీకు ఎవరికన్నా ఒకవేళ ఏసురావు నగర్ కానీ, కాపరా, సాకేత్, నేరేడ్మెట్ ఈ చుట్టుపక్కల మీకు మంచి లొకేషన్ తెలిస్తే, అంటే మంచి అపార్ట్మెంట్ లాంటిది ఏమైనా తెలిస్తే మీరు నాకు ఇన్ఫామ్ చేయండి. సో ఇఫ్ ఇట్ ఈస్ అఫోర్డబుల్ ఐ విల్ టేక్ ఇట్. సో అదండి సంగతి. సో అంతే, ఇంకా లైఫ్ అన్నాక తప్పదు, ఒడిదుడుకులు, కష్టాలు, కన్నీళ్ళు, సుఖాలు, సంతోషాలు అన్నీ ఉంటాయి యాక్చువల్లీ. నాకు ఒక జబ్బుకి నేను ఒక సొల్యూషన్ కనుక్కున్నప్పుడు నాకు వచ్చే ఆనందం మామూలుగా ఉండదు. నేను ఇప్పటికీ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాను. నేను ఇంటర్నేషనల్ లెవెల్లో అసలు సొల్యూషన్స్ లేవు అన్న అనేక జబ్బులకి నేను సొల్యూషన్స్ కనిపెట్టాను, అనేక మందిని బాగు చేశాను. ఇది నాకు జీవితాంతం సంతోషాన్ని ఇచ్చే విషయం. సో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంతమంది నన్ను కిందకి దించడానికి ట్రై చేసినా నాకు ఈ ఏదైతే ఆనందం లభిస్తుందో ఈ ట్రీట్మెంట్ కనిపెట్టడంలో, దాన్ని ఆనందం నుంచి నన్ను ఎవ్వరు కూడా ఈ లైఫ్ లాంగ్ దూరం చేయలేరు. అదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.